రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే అసలు మీ మీద ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటి సార్ సడన్ గా చెప్పకుండా ఇలా వచ్చారు? ఎప్పుడొచ్చినా ఇన్ఫార్మ్ చేసే వస్తారు కదా. చెప్తే సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారంటే మేడం. సర్ప్రైజ్ ప్లాన్ చేయడానికి మనం ఏమైనా కొత్తగా లవ్ చేసుకుంటున్నామా? 3 years నుంచి చూస్తున్నా ఈ పిచ్చి ప్రేమని. అంటే అప్పుడే బోర్ కొట్టేశానా? బోర్ కొట్టడం కాదు, ఇంకాసేపు ఉంటే గుర్కా వాడు కొడతాడు. ఎవరిని? నిన్న? కాదు, తమన్ని. డైరెక్ట్గా లోపలికి రమ్మని చెప్పొచ్చుగా. చెప్పకపోయినా వస్తారుగా. అమ్మ బాబు, ఏంట్రా సడన్ గా ఇలా చెప్పకుండా వచ్చేసావు? చెప్తే నువ్వు నా దగ్గర రాలే కదా, అందుకే నేనే వచ్చేసా. ఏంట్రా ఈరోజు కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు? ఏం లేదే, బాగా ఆకలేస్తుంది. ఏమైనా చేసి పెడతావా? తింటాను. సరేరా, నీకు మ్యాగీ చేసి పెడతాను. ఇదిగో వేడి వేడి మ్యాగీ, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. అవునా? ఎంత బాగా ఉండవో, వాసన చూసి చెప్తాను. హే, ఇదే మ్యాగీ నాకొద్దు. అదేంట్రా అలా అంటావు? నీకోసం అంత కష్టపడి చేస్తే వాసన చూసి బాలేదంటావా? తిని చెప్పు. హే, వాసన చూస్తేనే బాగలేదు, మళ్ళీ తినమంటావు. నాకొద్దుపా. హే పోరా. హే దీపు, హే ఆగవే. దీపు, దీపు మాట్లాడు దీపు. చాలా కళ్ళు ఉండేవి నా జీవితంలో. నేను ప్రేమించిన అమ్మాయితో ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఏదో సాధించాలని. నీతో ప్రేమలో పడిన తర్వాత నీకోసం ఏదైనా చేయాలనిపించేది. కానీ నువ్వు నన్ను ఎప్పుడూ ఏం అడగలేదు, నన్ను అంత బాగా చూసుకున్నావు. నాకు మాత్రం చాలా గిల్టీగా ఉంది దీపు. ఇంకా నీకోసం చేయలేకపోయినా అని. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రాణం కన్నా ప్రేమిస్తే తన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయదు. లవ్ అండ్ కేరింగ్ తప్ప. ఆ రెండూ నాకు దక్కాయి. గుర్తుందా నీకు మొదటిసారి ఎలా ప్రపోజ్ చేశానో? నాకు తెలిసి ఏ సినిమాలోనే చూడలేదు అంత ఘోరమైన సంఘటన. ఏంట్రా అలా నవ్వుతున్నావు? మళ్ళీ అలా ఏమైనా ప్లాన్ చేసావా ఏంటి? మళ్ళీ ప్లాన్ చేయమంటావా? అంత బంపర్ ఆఫర్ నాకొద్దు బాబు. ఏంట్రా అలా చూస్తున్నావు? మనం తిరిగిన ప్లేస్ ఏమైనా గుర్తున్నాయా? చాలా ప్లేసెస్ తిరిగాం కదా, పర్టికులర్గా ఏమీ గుర్తులేదు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, చెప్పు. మన రెగ్యులర్గా వెళ్ళే కాఫీ షాప్ తప్ప అంతగా ఏం గుర్తులేదు. ఇంకేమైనా గుర్తున్నాయా? ఇంకా అంటే మనం మొదటిసారి టెంపుల్కి వెళ్ళినప్పుడు నువ్వు చెప్పిన మాట నేను తలుచుకునే ప్రతి క్షణం గుర్తొస్తుంటుంది. దీపు,
జీవితంలో ఎవరైనా ఎక్కడైనా అబద్ధం చెప్పినా ఒక గుడిలో నిజం చెప్పాలంటారు. ఇప్పుడు చెప్తున్నా, నా చివరి శ్వాస వరకు గుర్తుపెట్టుకో. నా 10 ఏళ్ల వయసులో మా అమ్మ నాన్న నా నుండి దూరమైనప్పుడు ఎంత బాధపడ్డానో, నీతో పరిచయం ప్రేమగా మన్నందుకు అంతే ఆనందపడ్డాను. మీ నాన్నలో నేను చూడలేకపోవచ్చు, లేని మా అమ్మలా నేను చూసుకుంటా. నాతో చివరి వరకు తోడుగా ఉంటావా? ఆ రోజు నువ్వు అలా అన్న తర్వాత నీకు అమ్మాయినా నాన్నైనా అన్నీ నేనే అవ్వాలనుకున్నాను. ప్రతి అమ్మాయికి లైఫ్ ఎండ్ అయ్యే టైంకి ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. అది నా జీవితంలో నీతోనే మొదలైంది అని నాకు అనిపించింది. నిజంగా నేను చాలా లక్కీ దీపు. నీలా అర్థం చేసుకుని ప్రేమించిన అమ్మాయి దొరికింది. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఫెయిల్ని చూసి వదిలి వెళ్ళిపోవడానికి క్షణం కూడా ఆలోచించడం లేదు. ఇప్పటికీ నేను 0 ప్లేస్లో ఉన్నా, ఈ క్షణం వరకు నువ్వు నాతోనే ఉన్నావు. ఐ లవ్ యూ దీపు. నువ్వు సక్సెస్ అయినా అవ్వకపోయినా నాకు పర్లేదు, కానీ నా కోసం ఆలోచించే ఆ క్షణాలు చాలు. నిజంగా ప్రేమించే అబ్బాయి తను ప్రేమించే అబ్బాయి సక్సెస్లో ఉన్నాడా ఫెయిల్యూర్లో ఉన్నాడా అని చూడదు. తనతో ఉంటే తనకు ఎలాంటి ప్రాబ్లం రాదు అని నమ్మకం కలిగిస్తే చాలు. నువ్వు ఆ రోజు గుడిలో చెప్పిన మాటల్లో నాకు అర్థమైంది నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావా అని. దీపు, నేను నీకు విషయం చెప్పాలి. చెప్పు. కొంచెం దాహంగా ఉంది, వాటర్ తెస్తావా? సరే, తెస్తాను. ఈ టైంలో ఎవరు? హలో, హలో. హలో, సత్య తాలూకా మాట్లాడుతుంది. అవును, చెప్పండి. అది ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు మేడం. పర్లేదు, చెప్పండి. హీఈస్ నో మోర్ మేడం. మీరేం మాట్లాడుతున్నారు? తను నాతోనే ఉన్నాడు. వాట్? మీ దగ్గర ఉండడం ఏంటి మేడం? ఇక్కడ యాక్సిడెంట్లో చనిపోతే. అసలు మీరేం మాట్లాడుతున్నారండి? అవును మేడం, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కారుతో గుద్దేసి వెళ్ళిపోయాడు. ఈ విషయం వాళ్ళ ఇంట్లో చెప్తారా? హలో మేడం, హలో హలో. సత్య, సత్య. దీపు, ఎందుకు ఏడుస్తున్నావు? ముందు నువ్వు ఆ కన్నీళ్ళు తుడుచుకో. నువ్వు ఏడిస్తే నేను బాధపడతాను. నీకు నేను మాట ఇచ్చాను కదా, జీవితంలో ఎప్పుడు బాధ పెట్టనని. కానీ నాకు ఆ దేవుడు మాట ఇవ్వలేదు. నీతో బంధం రాశాడు అనుకున్నాను, కానీ ఇప్పుడే అర్థమైంది అది కొంతకాలమే రాశాడని. నువ్వు నాకు మాట ఇవ్వాలి. నిన్ను వదిలి వెళ్ళిపోయినందుకు నన్ను క్షమించు. కొన్ని రోజుల్లో నువ్వు కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి. సమయం అయింది దీపు, ఇంక వెళ్ళొస్తాను.
దీపు ఐఎమ్ సో హ్యాపీరా. దేనికి? త్వరలో పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నావు. ఇందాక అడిగావు కదా అంత ఈజీగా ఎలా దొరికేసానా అని. నాకు అదే అనిపిస్తుంది. అంత మంచోడివి అంత ఈజీగా ఎలా దొరికేసావని. మౌనంగా చూస్తున్నా చెదిరిన నీ నవ్వుని, మనసారా చెబుతున్నా మదిలోని బాధని. ప్రతి అడుగు నీతోనే అనుకున్న జన్మకి, విడిపోయే నిమిషం మిగిలింది ఆఖరికి. మరచిపోవే నన్ను నీవు, తలవకు మన ప్రేమని. తలవకింక మనస్సులోన జ్ఞాపకాలని. జతకాని ప్రయాణం ముగిసింది